పోస్టులు పెట్టే ఈ సందర్భంగా మనం మాట్లాడాల్సింది. పోస్టులు పెట్టేటప్పుడు వ్యక్తిగతమైన దాడి, కుటుంబంలో ఉన్న మహిళల మీద దాడి కొత్తగా మేము వచ్చాక వచ్చిందా, ఇదివరకు నుంచి ఉందా? సోషల్ మీడియా వచ్చిన నాటి నుంచి కూడా దాని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియాకే నియంత్రణ లేదు. మీరు సోషల్ మీడియాని నియంత్రిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను మీకు. జన్వాడలో నా బావమరిది ఆయన ఇంట్లో దీపావళికి ఒక దావత్ చేసుకుంటే దాని మీద ఏదో రేవ్ పార్టీ అని, అందులో నా భార్య కూడా ఉందని చెప్పి ఫోటోలు పెట్టి మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేశారు. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి నియంత్రణ లేకపోతే సోషల్ మీడియా అంటే ఎవరి చేతుల్లో ఎవరున్నారు? అందులో ఎవరికి పడితే వారు ఒక బటన్ ఉంటే చాలు, ఎవరు నియంత్రించాలి? కానీ ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ప్రాపగాండా క్రియేటెడ్ బై కేటీఆర్ అండ్ హిజ్ టీమ్. మీరు ఒక 40 మందిని పెట్టుకొని, ఒక టీమును పెట్టుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, రేవంత్ రెడ్డి లేస్తే, కూర్చుంటే, పడుకుంటే, బయటికి వెళ్తే, కదిలినా మెదిలినా మొత్తం మీరు అతన్ని చుట్టుముట్టి టార్గెట్ చేస్తున్నారనేది కదా నేరుగా అసెంబ్లీలోనే జరుగుతుంది. తన నీడను తాను చూసి భయపడేవాడిని ఎవడేం చేయగలడండి? ఇవాళ కాంగ్రెస్ అనే పార్టీ జాతీయ పార్టీ. వాళ్ళకు ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా కనుగోలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సోషల్ మీడియా ఆర్టిస్టులు.